అన్న నమస్తే అన్న, నా పేరు గోపీనాథ్ అన్న. చెప్పండి అన్న, ఈరోజు ర్యాలీలో ఎటువంటి అంశాల మీద మాట్లాడారు? సో ఏ రకంగా ర్యాలీ జరిగింది? సో మీ డిమాండ్ ఏంది అసలు? అన్న, ఈ ప్రభుత్వ అధికారంలోకి రావడం కంటే ముందు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తేవడం కోసం నిరుద్యోగులుగా మేము చాలా కష్టాలు పాలై కష్టాలు పడి తెచ్చినవన్న. అంతకంటే ముందున్న ప్రభుత్వం మీద మెరుపు ధర్నాలు అని చెప్పి దిల్షుక్ నగర్ నుంచి అసెంబ్లీ వరకు రోజు ప్రొటెస్టులు చేసుకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోలేదు. అలా చేసి వీళ్ళని గద్దెనెక్కిస్తే వీళ్ళు చెప్పిన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అది కూడా సంవత్సరం లోపల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లకు ముందే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ లక్ష నోటిఫికేషన్ ఎటు పోయిందో, ఏ షెడ్లోకి పోయిందో ఎవరికీ తెలియదు. అది షెడ్ డౌన్ అయినట్టుంది. కానీ కొత్తగా ఇప్పుడు ఏదైతే ఉందో మీరు చెప్పింది జూన్ 2కు ప్రకటించిన 5,000 ఉద్యోగాలు అనేది నిరంకుశతత్వంగా 5,000 ఉద్యోగాలు ఏందో నాకు అర్థం కాలేదు. 19,000 ఖాళీ ఉన్నాయని చెప్పి మీరే చెప్తారు. మళ్ళీ ఎవరో అక్కడ అరెస్ట్ చేయడానికి ప్రధానమంత్రి మోడీ చేస్తే మొత్తం బందోబస్తుకి వెళ్ళినా ఎవరు పోలీస్ స్టేషన్లో లేరని చెప్పి మీరే చెప్తారు. అంత ఖాళీగా ఉన్నప్పుడు పోలీసులు రిలీజ్ చేయాలి కదా, మీరు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. 5,000 ఉద్యోగాలు ఇస్తే ఏ జిల్లాకి ఎన్ని వస్తాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయి, ఏ క్యాస్ట్ రేషియోలోని క్యాస్ట్కి ఒకటన్నా వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఉందో నోటిఫికేషన్లు ఖచ్చితంగా 20,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా 46 జీవో దుర్మార్గంగా ఉన్న 46 జీవోని వెంటనే రద్దు చేయాలి. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి పగడ్బాల్బల్కి మేము ఈ ప్రభుత్వం ఒకటి 70,000 అంటాడు, ఒక 1,00,000 అంటాడు. అసలు మీకన్నా క్లారిటీ ఉందని అడుగుతూ ఉన్నా. అసలు ఉద్యోగాలు ఇవ్వడం అంటే నోటిఫికేషన్ నుంచి నియామక పత్రం ఇచ్చే వరకు మీరే ఉండి ఇస్తే అది మీరు ఇచ్చినట్టు. అంతేగాని ఎవరో క్రెడిట్ని ఎవరికో పుట్టిన బిడ్డని నాకే పుట్టింది అన్నట్టుగా, మంది పెళ్ళిళ్ళ దగ్గర పోయి మంగళారతి బట్టి ఇదంతా నేనే చేసే అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన మాటలు మాట్లాడడం మానేసి వెంటనే నోటిఫికేషన్ల మీద ఫోకస్ పెట్టండి. అంతేకాకుండా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో జీపీఓ అని చెప్పారు, గ్రూప్స్ అని చెప్పారు, ఏ నోటిఫికేషను లేకుండా ఏమీ లేకుండా నిరుద్యోగులని రోడ్డు మీద పడేసే ఏదైతే ఉందో మీరే చేస్తున్నారు. ఇంకా చూస్తే ఏ నోటిఫికేషన్లు లేనిది కాక మా నిరుద్యోగులకి ఇస్తానన్న ఈ ఎస్సీ కార్పొరేషన్ని, ఈ బీసీ కార్పొరేషన్ నిధులని మీరేం చేశారు? రాజీవ్ యువ వికాసం అయి పేరు చెప్పి అటు కన్వర్ట్ చేయాలని చూశారు. అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. మీ ప్రభుత్వంలో ఏమన్నా ఉందంటే ఒకటి కూల్చడం, 2 నరకడం. హైడ్రా పేరుతోటి ఇల్లులు కూల్చడం, ఏడడివి కనపడితే అక్కడ చెట్లు నరకడం తప్ప మీరేమన్నా పురోగతి సాధించారు? ఈ ప్రభుత్వం వల్ల ఎవరికైనా ఏ క్లాస్ పీపుల్ అయినా హ్యాపీగా సంతోషంగా ఉన్నారని చెప్పి అడుగుతున్నాం. ఏదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 80,000 ఉద్యోగాలు ఇచ్చిందంటారు, మరి అవి నిజం కాలేదా? అవి రాలేవా? అదే అన్న, మంది పిల్లల దగ్గర పోయి మంగళారతి బట్టి ఇదంతా నేనే చేసి అన్నట్టుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన. నేను ఉద్యోగం ఇవ్వడం అంటే నోటిఫికేషన్ నుంచి నియామక పత్రం దాకా మీరే ఉండాలి. గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మీరు నియామక పత్రాలు ఇచ్చి మీరే ఇచ్చానని చెప్పుకోవడం దుర్మార్గం. అది తప్పు. మీరు ఇచ్చింది నియామక పత్రాలు మాత్రమే, మీరు కాదు. ఆ స్థానంలో ఇంకేదున్నా ఎవడున్నా ఇవ్వాల్సిందే. పురిటి నొప్పులు 9 నెలలు తల్లి మోసిన తర్వాత బయటికి రావాల్సిందే. వాళ్ళు అన్నీ కష్టపడి అన్నీ రాసిన తర్వాత నువ్వు కాకపోతే ఇంకొకటి ఇస్తాడు నియామక పత్రాలు. అక్కడ నువ్వు ఇచ్చినావు, అది నేను ఇచ్చా అని చెప్పుకోవడం దుర్మార్గం. మీ నిరుద్యోగం ఎవరైతే మీరు ఉద్యమాలు చేస్తారో, పోరాటాలు చేస్తారో, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు వేరే పార్టీ ఒత్తాసు పలుకుతున్నారు అని అంటారు. దానికి మీరు చెప్పండి, మీ వెనక ఏదైనా పార్టీ వస్తాముందా? కడుపు రగిలి ఆకలై రోడ్ల మీదకి వచ్చామన్నా 5,000 ఉద్యోగాలు అని చెప్తే మేము కూడా పడట్లేదు మెతుకులు మాకు, అందుకని రోడ్ల మీదకి వచ్చినాం. మీరే మీ ప్రభుత్వంలోనే 19,000 ఉద్యోగాలు అని చెప్పారు, 5,000 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది మాకు కోపం రాదా? కొండంత రాగం తీసి పిచ్చుకంత పాడబడినట్టు 19,000 ఉద్యోగాలు అని చెప్పి మీరు ఇచ్చింది 5,000. మాకు 5,000 ఇస్తే మాకు కోపమే వస్తుంది కదన్నా. కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాం. మా వెనక ఏ పార్టీలు లేవు. మా వెనకున్నది రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కనే. మా వెనకుండి చేయించేది రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. మీరు మాత్రమే చేస్తున్నారు. మీరు చేసే దుర్మార్గాలకి కడుపు మండి కడుపు కాలి రోడ్ల మీదకి వస్తున్నాం. మా వెనకున్నది మీరే, గుర్తుంచుకోండి. ఇది మరో తెలంగాణ ప్రజా పోరాటంగా మారడం కంటే ముందే మీరు ఎవరితోనన్నా పెట్టుకోండి సార్. ఎస్ఐ ఆస్పరెంట్స్తో పెట్టుకోవద్దు. ఎస్ఏపిసి ఆస్పరెంట్స్ అప్పుడు 2012లో వచ్చిన నోటిఫికేషన్లోని అయిన లొల్లికి 2 ఏళ్ళు కొడితే తెలంగాణ వచ్చింది. మీరు రాజకీయ సమాధి అయిపోతారు. మీ రాజకీయ జీవితం అంతా సమాధి అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ ఎస్ఐ ఆస్పరెంట్తో పెట్టుకోకండి దయచేసి. ఎస్ఐ ఆస్పరెంట్స్కి ఏదైతే ఇచ్చారో 19,000 ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా మాకు విడుదల చేయాల్సిందే, విడుదల చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉస్మానియా గడ్డ నుంచి మీరు సవాల్ విసురుతున్నారు. ఇదే గడ్డకి నేను సెక్యూరిటీ లేకుండా వస్తాను రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టు మనం చూస్తున్నాం. సో ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఎవరు ఎక్కడికైనా రావచ్చు పోవచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో కనుక మీరుకు వస్తే ఈ నిరుద్యోగులు, ఇక్కడున్న విద్యార్థులు కనుక మీ మీద తిరుగుబాటు చేస్తే మీరు ఖచ్చితంగా ఏమవుతారో మీరే తేల్చుకోండి. మీరు రావచ్చు పోవచ్చు, కానీ రాండి పోండి, కానీ
మాకేదైతే ఇస్తానన్న హామీలని వాడు నెరవేర్చిన తర్వాత రండి, అంతకంటే ముందు వస్తే మా తిరుగుబాటుని కూడా మీరు చూడాల్సి వస్తుంది. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీరు కాకుండా చాలా తెలంగాణలో చాలా మంది నిరుద్యోగ యువతలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా మీడియా ముందు రావట్లేదు, వాళ్ళ యొక్క సమస్య చెప్పట్లేదు. సో మీలాంటి వాళ్ళు వస్తున్న వాళ్ళు పేరు బ్యాచ్ అంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా అండి, చాలామంది రావట్లేదు. ఇది వేదికగా నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఈ మీడియా ఛానల్ తోటి విద్యార్థులకి, నాతోటి సహోదరులకు కూడా, నా ఫ్రెండ్స్ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఉద్యమించకపోతే ఉద్యోగం రాదు, కొట్లాడకపోతే కొలువు రాదు. ఇక కొట్లాడాల్సిందే, ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయాల్సిందే. ఉద్యమం చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి, కొట్లాడితేనే కొలువులు వస్తాయి. అందరు రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే ఈ ప్రభుత్వం ఉంది, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే తప్ప ఉద్యోగాలు రావు. అందరూ ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈరోజు ఉస్మానియా వేదికగా ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంది, అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే ముఖ్యమంత్రి ఏమన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నాడు. దాంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ ఒక్కటి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో బట్టి విక్రమార్క గారు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, అందులో 17,000 పోస్టులు ఉన్నాయి. అది కూడా 2.5 సంవత్సరాలు కావస్తుంది. త్వరలో అని చాలాసార్లు అప్పుడప్పుడు పబ్లిసిటీ టీవీలలో పేపర్లలో వచ్చింది. నాలాంటి వాళ్ళు చాలామంది ఏజ్ బార్డర్లు ఉంటారు అనమాట. ఇప్పుడు 32 ఉన్నది, 34 ఉండే, మళ్ళీ 32 తీసుకుపోయాను. ఆ ఏజ్ కూడా మనకు వస్తుంది అన్న ఉద్దేశంతో స్టడీలలో, లైబ్రరీలలో చదువుకుంటూ కూర్చున్నాం. 3 సంవత్సరాల నుంచి త్వర అనుకో తీరా దగ్గరికి వచ్చినాక నువ్వు 5,000 పోస్టులు వేసి 32 సంవత్సరాలు ఏజ్ పెంచిండు. ఇదే నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నెల రోజులలోనే నేను 5,000 పోస్టులు వేస్తా, ఏజ్ కూడా 32 పెంచుతా అంటే నాలాంటోడు బయట ఏదన్నా ప్రైవేట్గా వెళ్ళిపోయేటోడు. నువ్వు త్వరలని 3 సంవత్సరాల దాకా స్టడీలలో కూర్చోబెట్టినావు కదా, ఇదే ఉస్మానియా క్యాంపస్లో లైబ్రరీలలో కూర్చోబెట్టినావు కదా. మేము ఎక్కడ వాళ్ళ మాకు నష్టం జరుగుతున్నది కనుక నువ్వు ఖచ్చితంగా 5,000 వద్దు, 20,000 ముద్దు అని మేము గత 10-15 రోజుల సంది దిల్షుక్ నగర్లో, అశోక్ నగర్లో, ఈ క్యాంపస్లో, ఇంకా మిగతా నిరుద్యోగుల ఫ్రెండ్స్ నల్లగొండల, ఖమ్మంలో, వరంగల్, మహబూబ్ నగర్లో అంతటా ర్యాలీలు చేస్తున్నారు. ఈ నిరుద్యోగుల బాధని ఈ టీవీ ఛానళ్ళ ద్వారా పబ్లిసిటీ మీద చెప్పడం అయితే జరుగుతున్నది. ఇంతవరకు ఎలాంటి వాళ్ళ రెస్పాన్స్ కాలేదు. ఒకవేళ 5,000 వేస్తే మాత్రం ఈ రేవంత్ రెడ్డిని, ఈ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరిగినిచ్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పడదు అని అన్నాం కనుక ఈ 5,000 నాకు టిప్పులాగా ఇస్తున్నావా లేకపోతే బిచ్చంలాగా ఇస్తావా నిరుద్యోగులకు మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. నువ్వే అన్నావు కదా 17,000 గతంలో చూపించినావు కదా ఒక జాబ్ క్యాలెండర్లో. ఇప్పుడు 19,000 పైన ఖాళీ ఉన్న అధికారులు చూపిస్తారు కదా, 20,000 పోస్టులు వేసి మాకు న్యాయం చేయాలి. ఏదో నువ్వు నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం ఏర్పడ్డది, ఏదో నువ్వు మా కోసం కష్టపడ్డరు కదా, ఏదో టిప్ లాగా, ఏదో ఛాయ్ తాగి టిప్ లాగా నువ్వు ఇచ్చినట్టు 5,000 పోస్టులు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేము. అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాల మీద అవుతుంది. సో 80,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు, అవి సరిపోతలేవా మీకు? 80,000 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఒకటి లేదు. నేను ఎస్ఐపీసీకి సంబంధించిన ఆస్పిరెంట్ను, ఒక ఆయన 70 అన్నాడు, ఆయన 1,00,000 అన్నాడు, ఆయన 60 అన్నాడు. వాళ్ళదే క్లారిటీ లేదు, వేసింది ఏమీ లేదు. వాళ్ళు 60,000-70,000 వేసారు. ఎస్ఐపీసీ నోటిఫికేషన్ అయితే ఒక్క పోస్ట్ కూడా వేయలే. గతంలో వేసిన నోటిఫికేషనే ఈయన కరపత్రాలు వంచి నేను వేసినాను ఇలా ఖాతాలు వేసుకున్నాడు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. స్వచ్ఛందంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తారా, లేకపోతే మీ వెనక ఏదైనా పార్టీ వస్తా ఉందా? చాలా మంది బయట అదే అంటారు, మీరు ఎవరన్నా చేపిస్తారా, ఏమైనా మీరు పేడ్ బ్యాచా, ఆ బ్యాచా, ఎవరు కాదు. కావాలంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ని మీరు వచ్చి చూసుకోండి, ప్రిపరేషన్ ఉన్నారా లేదా. నేను గతంలో కూడా ఒకసారి కానిస్టేబుల్కి ఎస్ఐకి రాసిన, నా దగ్గర నేను లాంగ్ జంప్ చేసింది, ఏమో ఎగ్జామ్ రాసింది, అవన్నీ ఉన్నాయి. ఎన్ని మార్కులతోటి పోయినా, 5 మార్కులతోటి పోయినా, 6 మార్కులతోటి పోయిందా, అవన్నీ ఉన్నాయి. కావాలంటే కొంతమంది పెయిడ్ బ్యాచ్ మీద అంటే మీరు మీ అధికారులు ఉంటారు కదా, సరే మీ మంత్రులకు మళ్ళీ ముఖ్యమంత్రికి వీలు పడకుంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా, అధికారుల ద్వారా ఎవడు ప్రిపరేషన్ ఉన్నాడు, లేకపోతే ఈ నిరుద్యోగుల ముసుగులో ఎవరైనా వచ్చి ఏమైనా వీళ్ళని రెచ్చగొడుతారా, లేకపోతే వాళ్ళ ఆస్పిరెంట్ పేడ్ ఆర్టిస్టుల వేరే పార్టీ కార్యకర్తల ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నాం. కానీ నిజమైన నికాసు మేము నిరుద్యోగులం, మాకు ఖచ్చితంగా 20,000 పోస్టులు వేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పోల్చుకుంటే గతంలో టీఆర్ఎస్ కూడా ఈ మాత్రం కూడా ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని అంటారు, దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఎవరికి ఇచ్చారు నోటిఫికేషన్ అంటే మీరేం చెప్తారు? గత ప్రభుత్వంలో 2 సార్లు, ఒకసారి 16,000 నోటిఫికేషన్ ఇచ్చిండు, ఒకసారి గత 14,000 ఇచ్చిండు. 2 సార్లు భారీ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నది. ఇంకా 2 సంవత్సరాలు అయితే నువ్వు దిగిపోతావు. త్వరలో అధికారులు 19,000 పోస్టులు ఖాళీ ఉన్నా నువ్వు 5,000 ఎందుకు వేస్తున్నావు అంటే ఏం చేసుకుంటావు అన్న? మిగిలించుకొని నువ్వు దిగిపోయే ముందు వేస్తావా? దిగిపోయే ముందు వేసి మళ్ళీ నన్నే ముఖ్యమంత్రిని చేయరి, అట్లయితే నేను ఈ పోస్టులు ఫిల్అప్ చేస్తుంటావా?
అలాంటి మేము కల్లిబిల్లి కబుర్లు వినడానికి సిద్ధంగా లేము. ఈ 5,000 పోస్టులు వద్దు, మాకు 20,000 పోస్టులు వేసి న్యాయం చేయాలి. అన్నప్పుడు మీరే కాకుండా చాలా మంది నిరుద్యోగులు తెలంగాణ బయట చాలా మంది ఉన్నారు. సో మీరే ఎందుకు పోరాటం చేస్తారు? అలాంటి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేము కాదు, చాలా మంది స్టడీల నుంచి యాస్పిరెంట్ పిల్లలు వాళ్ళే డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నారు కదా. చాలా మంది ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకు అంతగా వచ్చి మైక్ ముందుకు మాట్లాడడానికి భయపడతారు. ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు అనుకో, కొంచెం అన్న నువ్వు వాళ్ళ బాధ మాకు చెప్తుంటారు. స్టడీలో కూర్చున్నాం అనుకో, మనకి ఈ 5,000 పోస్టులు ఏం సరిపోతాయి అంటే మీరు అదే అదే ముందుకు వచ్చి మాట్లాడచ్చు అంటే అన్న మేము మాట్లాడలేము, పరిస్థితి మేము ఆడపిల్లలు మేము ఎట్లా మాట్లాడతామంటారు. కొంతమంది ఉంటారు కొంచెం బయటకు వచ్చి అంత చెప్పలేకపోతుంటారు. వాళ్ళ బాధ ఇక్కడ ఉన్న స్టడీలలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అన్న ఈ 5,000 పోస్టులు ఇస్తే మనం 3 సంవత్సరాల నుంచి చదువుకుంటూ ఈ 5,000 పోస్టులతోటి ఏ కేటగిరీకి ఎన్ని వస్తాయి? అసలు ఏమున్నా హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లాకే పోతాయి. నేను రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మిగతా జిల్లాలకు న్యాయం జరగదు. ఖచ్చితంగా 20,000 పోస్టులు వేసి న్యాయం చేయాలి. చివరిగా మీరు ప్రతిసారి వస్తుంటారు, ర్యాలీ చేస్తుంటారు, ధర్నా చేస్తుంటారు, అది రొటీన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇటువంటి న్యాయం జరగదు. సో మీ డిమాండ్ లేదు, ఏం చెప్పదలుచుకోరు గవర్నమెంట్కి? అంటే మేము శాంతియుతంగా ఇప్పుడైతే అక్కడక్కడ ర్యాలీలు మా సమస్యని తెలియపరుస్తున్నాం. మా సమస్యని గవర్నమెంట్కి అది చేరవేసేటట్టుగా మేము ఏదో చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం. మా బాధన ఏదో ఈ విధంగానో విధంగా గవర్నమెంట్ చేరాలి అని చేస్తున్నాం. ఇట్లనే మరి స్పందించకుంటే భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ స్టడీయాలల్లా ఇంకా మన కోచింగ్ సెంటర్లో ప్రతి జిల్లా అందరు కదులుతారు. ఎక్కడ అసలు చెప్తున్నాగా అసలు ఈ సెక్రటరీ కానీ సెక్రటరీ కానీ ఈ మన సీఎంని కానీ ఎక్కడ మంత్రులను కాదు ఎమ్మెల్యేలను కానీ ఎక్కడ తిరిగినిచ్చే ప్రసక్తే ఉండదు. ఎక్కడికక్కడికే బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. చూస్తున్నాం, మేము ఇంకా చూస్తున్నాం. ఖచ్చితంగా అవుతుంది. నిరుద్యోగుల మేమంతా కలిసి మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వేస్తారేమో 5,000 వద్దంటున్నాం. ఇంకోటి ఎందుకు ఇప్పుడు ఈ మధ్యన 9,000 ఇస్తామన్నారు. అంటే మేము మా బాధని వ్యక్తపరచడం ద్వారా 5,000 సరిపోవంటే అధికారులు నిరుద్యోగుల వాళ్ళ ఇది వ్యతిరేకత వస్తుంది. 9,000 ఖచ్చితంగా వేయాలి. లేకపోతే నిరుద్యోగుల వల్ల మనకు సెగన లాంటివి ఉంటుంది. అన్నీ 9,000కి వచ్చారు. ఆ 5,000 9,000 ఖచ్చితంగా మాకు 20,000 వేసి న్యాయం చేయాలి. ఏజ్ మాత్రం ఖచ్చితంగా 36 సంవత్సరాలు 38 సంవత్సరాలు పెంచవలసిందే.